ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం, జగన్ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావడం నామోషిగా భావించి ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తరపు పీపీ వాదనలు వినిపించారు. జగన్ 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని, పాస్పోర్టు రెన్యువల్ విషయంలో పూచీకత్తు సమర్పించేందుకు ఆయన నామోషిగా భావిస్తున్నారన్నారు. వ్యక్తుల గుర్తింపు, హోదాల కంటే చట్టం గొప్పదన్నారు పీపీ లక్ష్మీనారాయణ. ఎవరైనా కోర్టులో విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఓవైపు కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్లో పేర్కొని మళ్లీ అవే షరతుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నారు. 2018లో విజయవాడ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు తెలుసని, ఆయన ఎన్నికల సంఘానికి 2019-2024 ఎన్నికల అఫిడవిట్ లో పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని నంబర్తో సహా ప్రస్తావించారన్నారు.